Welcome to Vibrant. నేను మీ శివాని. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇంకా సెట్స్ పైకి వెళ్ళక ముందే ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయనే చెప్పవచ్చు. అయితే అనౌన్స్మెంట్ తర్వాత మహేష్ జక్కన్న మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. ఇక రీసెంట్ గా మహేష్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఏమైనా అప్డేట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పైన కంప్లీట్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ తన ఇన్స్టాలో గోల్డ్ కలర్ లో ఉన్న గద్ద రెక్కలను కూడా పోస్ట్ చేశారు. SSMB 29 డైరీస్ అని రాసుకొచ్చారు. ఇక దీంతో మహేష్ రాజమౌళి మూవీకి గరుడ అనే టైటిల్ పెట్టినట్టు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతూనే ఉన్నాయి. ఇక థ్రిల్లింగ్ జంగల్ అడ్వెంచర్ జోనర్ లోనే మూవీ ఉంటుందని కూడా అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి. అయితే అలాంటి జోనర్ లోనే బాలీవుడ్ లో కూడా ఒక మూవీ అయితే రూపొందుతుంది ఇప్పుడు. ఇక దేశంలోని అడవులు, ఎత్తైన పర్వతాలు, గృహాలకు అన్వేషించే వ్యక్తి చుట్టూ తిరిగి ఆ సినిమా స్టోరీలో స్టార్ హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. జగన్ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. హై క్వాలిటీ విజువల్స్, అదిరిపోయే VFX రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాజమౌళి మహేష్ కాంబోలో రానున్న సినిమాకి ముందే ఆ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా టాక్. ఇక దీంతో కావాలని బాలీవుడ్ మేకర్స్ అలా చేస్తున్నారని కూడా నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా వస్తే మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ లో మరో మూవీ అంటే సినీ ప్రియులు ఎవ్వరు కూడా అస్సలు ఇంట్రెస్ట్ చూపించరని అంటుంటూ ఉంటారు. కానీ రాజమౌళి విషయంలో అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదని ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ట్రాక్ రికార్డ్ ను గుర్తు చేసుకుంటే చాలు అని కూడా అంటున్నారు. ఇక బాలీవుడ్ అనే కాదు, ఏ సినీ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రాజమౌళి టాలెంట్ ను బీట్ చేయలేవని కూడా చెప్తున్నారు అందరూ. ఇక జక్కన్న స్టోరీ టెల్లింగ్ అలా ఉంటుందని కూడా పొగుడుతున్నారు. ఒక సింపుల్ పాయింట్ ను తీసుకొని దానికి అద్భుతమైన కథగా మలచడంలో రాజమౌళి సిద్ధహస్తులుగా కూడా కొనియాడుతున్నారు. ఇక ఆయన తీసిన సినిమాలు ఎలాంటి హిట్ అయ్యాయో కూడా మన అందరికీ కూడా బాగా తెలుసు అని కూడా అంటున్నారు. ఇక ఎలాంటి పోటీ ఉన్నా జక్కన్న చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయని కూడా గుర్తు చేస్తున్నారు. కాబట్టి 100 చిత్రాలను అదే జోన్లో రిలీజ్ చేసిన రాజమౌళి వర్క్ కు తిరుగులేదని కూడా చెప్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.